కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మధ్యలో తరగతి గదుల తాళాలను పగలగొట్టి ఫర్నిచర్ లైట్లు, పుస్తకాలు ధ్వంసం చేశారు. తరగతి గదుల్లో మద్యం సీసాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల భవనానికి ప్రహారీ గోడ లేకపోవడంతోనే మందుబాబులు మద్యం తాగి తమ అడ్డాగా మార్చేశారని తెలిపారు. గ్రామంలో బెల్ట్ దుకాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి బికనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిన్న మందుబాబులు వచ్చి మందు సేవించి చాలా దారుణంగా ప్రవర్తించారు. స్కూల్లో తాగడమే కాదు, స్కూలు ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. బెంచీలు ధ్వంసం చేయడం జరిగింది. బల్బులు, వైర్లు, టోటల్గా స్కూల్ ఆస్తి నష్టం కూడా కొంచెం జరిగింది. ఎందుకంటే దీనికి మందుబాబుల అడ్డాగా మారింది. అది రాత్రిపూట కాదు, మధ్యాహ్నం పూట. మెయిన్ మిట్ట మధ్యాహ్నం అంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకుందంటే సీసీ కెమెరాలు లేవు, స్కూల్కు గేటు కూడా లేదు ప్రస్తుతం. సో స్కూల్కు గేటు లాంటిది ఏదైనా పిడిచేపించి, చెవులకు మందుబాబులు రాకుండా గేట్ లాంటిది పిడిచేపించి, కెమెరాలు పిడిచేపిస్తే మనకి ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే దాన్ని మనము ఛేదించగలము అనేది, ఎవరు చేస్తున్నారని ఛేదించగలమని. దగ్గరలో బెల్ట్ షాపులు ఉన్నాయి కాబట్టి తాగొచ్చి ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని పోలీసులు మీరు కంప్లైంట్ చేసినారు వచ్చింది. పోలీసు వాళ్ళు నేను రావడం జరిగింది. హెచ్ఎం మేడం గారు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇది ఎవరు చేశారో కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీనిపైన ఇప్పుడు ఎవరిని ఏమి అనలేని పరిస్థితి. సీసీ కెమెరాలు పనిచేసిన సీసీ కెమెరాల ఫైనల్ ఏం డిమాండ్ చేస్తారు? ఫైనల్ గా డిమాండ్ చేసేది ఏంటంటే స్కూల్ కు ఆవరణకు ఓళ్ళు రాకుండా మందుబాబులు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి ఏదైనా సిగరెట్లు, గుట్కాలు, ప్లస్ మన ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రతి విలేజ్ లా గంజాయి స్మగ్లింగ్. యూత్ ఎక్కువగా గంజాయికి అలవాటు పడి రాత్రిపూట ఇటువంటి ఒంటరి ప్లేస్లకి వచ్చి గంజాయి తాగడం జరుగుతుంది. సో అలాంటి కాకుండా ఉండాలంటే మనం స్కూల్కు గేటు అక్కడ ఇక్కడ రెండు లాక్ చేసి స్కూల్ అయిపోగానే చేస్తూ ఊళ్ళకు రూపటికి రాకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ముఖ్యంగా అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఫిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నారు. నా పేరు జోగిమల్లె. ఇక్కడ తాళాలు బిలాలు అన్ని వలగొడుతున్నారు. మధ్యాహ్నం పూట, ఎండ పూట అన్ని రద్దు పుస్తకాలు అన్ని బయట పారేసి తాళాలు వలగొట్టి లోపల బెంచీలు సీసాలు కూడా వలగొట్టారు సార్. ఇక్కడ ఇక అన్ని వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి చూసిర్రు. ఇటు ఎవరు వాళ్ళు కొట్టారు, ఎవరు ఏం చేస్తారు ఇక్కడ? ఇక వాళ్ళు ఎవరని మనకు కనబడింది వాళ్ళ పేరు చెప్పగలరు సార్.